ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ నేతలు సోమశిల ప్రాజెక్టును సందర్శించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం సాధనే ధ్యేయంగా జరుగుతున్న పోరాటంలో భాగంగా ప్రాజెక్టును పరిశీలించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు ఏర్పాటు జరిగితే రాయలసీమ జిల్లాలతో పాటు నెల్లూరు జిల్లా రైతాంగానికి ప్రజలకు ఎక్కువగా మేలు జరుగుతుందని, అలాంటి కీలకమైన ఎత్తిపోతల పథకాన్ని చంద్రబాబు ప్రభుత్వం పక్కన పెట్టడం వల్ల తీరని నష్టం జరుగుతోందని వైఎస్ఆర్సీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై చంద్రబాబు తీరును నిరసిస్తూ రైతులు, ప్రజల పక్షాన వైఎస్ఆర్సీపీ పోరుబాట చేపట్టింది. వైఎస్ఆర్సీపీ హయాంలో వైఎస్ జగన్ ప్రతికూల పరిస్థితులను ఎదురించి దాదాపు 80% మేర పూర్తి చేసిన రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చంద్రబాబు అధికారంలోకి వచ్చాక పూర్తిగా నిలిపివేశారు. ఎత్తిపోతల పథకం పూర్తయితే శ్రీశైలం జలాశయం నుంచి రోజుకు 3 టీఎంసీలు తరలించుకునే అవకాశం ఉండేది. రాయలసీమతో పాటు నెల్లూరు జిల్లాల్లో ప్రధాన ప్రాజెక్టులు, ఊరూరా చెరువులు జలకళతో నిండుకుండలా మారేవి. రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా నిత్యం 3 టీఎంసీల నీటిని తోడుకునే విధంగా అప్పటి వైఎస్ జగన్ దూకుడుగా ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. 20% పనులు జరిగిన సమయానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసులు వేయడంతో వ్యతిరేకించినప్పటికీ దాదాపు 80% పనులను పూర్తి చేశారు. ప్రభుత్వం మారడం ఈ ప్రాజెక్టుకు శాపంగా పరిణమించింది. తీవ్ర వర్షాభావం నెలకొన్న సమయంలో రాయలసీమ ఎత్తిపోతల పథకం పూర్తయితే తెలంగాణతో పోటీగా కనీసం రోజుకు 3 టీఎంసీలు తరలించుకుంటే రాయలసీమ జిల్లాతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలు జలకళతో విరసిల్లేవి. చంద్రబాబు ఈ పథకాన్ని పక్కన పెట్టడంతో ఈ ప్రాంతాలు కరువులో చిక్కుకునే ప్రమాదం ఉంది. దివంగత సీఎం వైఎస్ఆర్, ఆయన తనయుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లాలోని జల ప్రాజెక్టుల అభివృద్ధిని పరుగులు పెట్టించి గంగమ్మను ఉరకలెత్తించి సస్యశ్యామలం చేస్తే చంద్రబాబు పాలనలో అది శాపంగా మారుతోంది. 1996 నుంచి 2026 వరకు ఆయన అధికారంలో ఉన్న ప్రతిసారి జల ప్రాజెక్టులకు గ్రహణం పట్టుకుందని గ్రేటర్ రాయలసీమ రైతులు, ప్రజలు మండిపడుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.